హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 15th మే 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ చూద్దాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సముద్ర భద్రతకు భారత్ భరోసా. ఈ ఎడిటోరియల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందూ మహాసముద్రంలో ఇండియాకి ప్రాధాన్యం పెరుగుతుంది భద్రతా పరంగా అని చెప్పి రాశారు. హిందూ మహాసముద్రంలో అతి పొడవైన తీర ప్రాంతం ఇండియాకు ఉంది. అది 7600 కిలోమీటర్లు ఉంది. కాబట్టి సాధారణంగానే హిందూ మహాసముద్రంలో భద్రత గురించి బాధ్యత ఇండియా ఎక్కువగా తీసుకుంటుంది. 2019లో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో వాణిజ్య నౌకల మీద దాడులు జరిగినప్పుడు అలాంటి దాడుల్ని ఆపడానికి ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ సంకల్ప్ని ఎర్ర సముద్రంలో చేపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎర్ర సముద్రంలో హౌతీలు వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ ద్వారా ఆ దాడుల్ని ఎదుర్కొంటుంది. అలా ఇప్పటికే లిబియా, మాల్టా, ఇరాన్ ఇలా తదితర దేశాల నుంచి వస్తున్న నౌకల్ని ఇండియా నౌకాదళం కాపాడింది. నౌకల్ని మాత్రమే కాకుండా అందులో ఉన్న మనుషుల్ని కూడా కాపాడింది. అలా ప్రస్తుతం పశ్చిమాసియాలో సంక్షోభం ఉండడం వల్ల హిందూ మహాసముద్రంలో భద్రత కోసం ఇండియా నౌకాదళం పాత్ర మరింత కీలకంగా మారింది. ఇది ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్ జితేంద్ర కుమార్ త్రిపాఠి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం. యూపీఐ లావాదేవీలు రాను మరింతగా పెరుగుతున్నాయి కాబట్టి డిజిటల్ మోసాలకి వీలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి రాశారు. 2030 సంవత్సరం నాటికి డిజిటల్ లావాదేవీలు జరిపే పౌరుల సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని అంచనా ఉంది. ప్రస్తుతం డిజిటల్ మనీలో జరిగే మోసాల్లో 55% యూపీఐకి చెందినవే ఉన్నాయి అని చెప్పి ప్రాక్సిస్ నివేదిక పబ్లిష్ చేసింది. అయితే యూపీఐ లావాదేవీలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి, అంతేకాకుండా ఇతర దేశాలు కూడా అంటే శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్ ఇలా ఇతర దేశాలు కూడా మన యూపీఐ లావాదేవీల విధానాన్ని అధికారికంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి డిజిటల్ మోసాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది. తర్వాత ఎడిటోరియల్ వచ్చేసి చదువు వెంటే కొలువు రావాలంటే. ఈ ఎడిటోరియల్లో జపాన్లో చదువు పూర్తవగానే ఎందుకు చాలా మంది జాబ్ తెచ్చుకుంటున్నారు, దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పి రాశారు. జపాన్లో చదువు పూర్తవగానే జాబ్ తెచ్చుకుంటున్న వారి శాతం 82% ఉంది. ఎందుకు అనంటే అక్కడ అన్ని కోర్సుల్లో 4వ సంవత్సరంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనని తప్పనిసరి చేశారు. అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అంతేకాకుండా 3వ సంవత్సరంలో బృంద అధ్యయనం, ఇంకా చర్చలు ఇవి కూడా తప్పనిసరి చేశారు. ఇలా కోర్సు 4వ సంవత్సరంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన ఉండడం వల్ల ఉద్యోగాలకి కావలసిన స్కిల్స్ అనేవి వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఉద్యోగాలలో ఈజీగా సెలెక్ట్ అయిపోతున్నారు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ పర్సంటేజ్ ఎందుకంత ఎక్కువగా ఉంది అనంటే జపాన్ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందేలాగా చర్యలు తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్పాదాయ కుటుంబాలకి ఉచిత విద్య అందించడము, ఇంకా సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకి అంటే తల్లి మాత్రమే లేదంటే తండ్రి మాత్రమే ఉన్న పిల్లలకి ఆర్థికంగా చేయూతను అందించడము, ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించగలుగుతుంది. అయితే ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అని గుర్తించాయి. ఆ విధంగా చర్యలు చేపడుతున్నాయి కూడా. కానీ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఇంకా ఎక్కువగా పెరగాలి. అంతేకాకుండా ఇంకా ఇండియాలో గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి అందే విద్య యొక్క నాణ్యతలో తేడాలున్నాయి. అంతేకాకుండా పేదలకి, ధనికులకి అందే విద్య నాణ్యతలో కూడా తేడాలున్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందేలాగా చర్యలు తీసుకుంటే మన దగ్గర కూడా చదువు పూర్తవగానే జాబ్ తెచ్చుకుంటున్న వారి సంఖ్య చాలా పెంచొచ్చు. ఈ ఎడిటోరియల్ ప్రొఫెసర్ మురళీధర్ మిర్యాల గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.